అర్జున్ తిడుతున్నారు. అసలు మీకు ఒక విధంగా చూసుకుంటే సిగ్గుందా అనే విధంగా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. ఎవరికి? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారు? ఎవరికి సిగ్గుందా అని అడుగుతున్నారు. అల్లు అర్జున్కి నీకు సిగ్గుందా అని అంటున్నారు. అది ఒక ప్రెస్ మీట్లో పేరు చెప్పలేదని చెప్పేసి అలా ఆయన మీద పగబట్టాడు. సిగ్గుందా అంటే ఒక సీఎం మాట్లాడే మాటలేనా ఇవి? అలా మాట్లాడతారు ఎవరన్నా? రాష్ట్రానికి సీఎం అయ్యి ఉండి ఒక యాక్టర్ల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం కరెక్టే అంటారు. 100% కరెక్ట్ కాదు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే సీఎం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారు. ఎవరికైనా ఒక సీఎంని చూసి మనం నేర్చుకోవాలంటారు, జనాలు నేర్చుకోవాలంటారు. కానీ అతన్ని చూస్తే ఆయనను చూసి చాలామంది రౌడీలుగా బిహేవ్ చేస్తూ సీఎంఏ బిహేవ్ చేస్తుంటే మనం ఎంత అన్నట్టు చేస్తున్నారు రోడ్ల మీద కూడా. కానీ అది 100% రాంగ్. ఇప్పుడు ఇంకో మాట ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు అంటే, థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రేవంత్ అనే మహిళ చనిపోయింది. అవును, చనిపోయిన బట్టి మేము అల్లు అర్జున్కి చెప్పాము చనిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళండి అని. ఆయన మాత్రం నేను సినిమా చూసినాకనే వెళ్తా అని చెప్పాడంట. ఎంతవరకు నిజమంట? అది ఎంతవరకు మనం చూడలేదు కదా, అది మనం వినలేదు, మనం చూడలేదు. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి మనకి లేదు. ఎందుకంటే గత 20 years నుంచి ఆ థియేటర్కు ఆయన వస్తున్నారు, సినిమా చూసి వెళ్ళిపోతారు. కానీ అభిమానుల తాకిడి ఎక్కువ ఉంటుంది. బెనిఫిట్ షోకి వెళ్ళకూడదు, పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పేసి మనకు ఉండాలి ఆ బుద్ధి. ఎందుకంటే మేము కూడా నైట్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి 11 గంటలకు న్యూస్ చూసి మేము ఆగిపోయాము. ఏదో హీరో వస్తున్నాడు కదా, చూసినట్టు ఉంటుంది, మూవీ చూసినట్టు అట్లా అనుకున్నాం. కానీ మనం అట్లా వెళ్ళకూడదు, అది తప్పు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రాలకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడు కానీ ఫస్ట్ హీరోలే రియాక్ట్ అయ్యి కోట్లు ఇస్తూ ఉంటారు, అవును. సో అట్లాంటప్పుడు అవసరమైనప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించడం? ఎవరు? ప్రజలు అంటున్నారు. అవును, ఎవరు? రేవంత్ రెడ్డి గారు అంటున్నారా? అవును. ఇప్పుడు ఎవరు వాళ్ళ మూవీస్ చూడడానికి వెళ్తారు. కరెక్ట్, 100%. వరదలు వచ్చినప్పుడు కూడా అందరికీ కోట్లు 4 కోట్లు 5 కోట్లు అట్లా ఇస్తున్నారు. కానీ వరదలు వచ్చినప్పుడు ఇచ్చారు సరే, కానీ ఇప్పుడు కూడా ఆమె చనిపోయింది, తల్లి లేదు. కానీ అబ్బాయికి మేము న్యూస్లో నిన్న చూసాము, ఈరోజు చూసాము, బ్రెయిన్ డెడ్ అయిందని తెలిసింది. కానీ అబ్బాయి సృహలోకి వచ్చినా కానీ తండ్రిని కనుక్కుంటాడా, చెల్లిని కనుక్కుంటాడా, మతి స్థిమితం ఉండదేమో అని కూడా అనుమానాలు వస్తున్నాయంట డాక్టర్స్కి. కానీ అబ్బాయికి ఎంత ఖర్చు పెట్టినా కానీ మామూలు మనిషి అయితే కాడు. కానీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అది తక్కువ. సో తక్కువని కాదు, ఇంకా అందులో కూడా 10 ఇచ్చాడు, ఇవ్వలేదు అంటున్నాడు. అవును, నిజం అనుకోవచ్చు. అదైతే నాకు తెలియదండి. అంటే అందరు అనుకుంటున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు. 25 lakhs మేము ఇచ్చాము. ఇట్లా అల్లు అర్జున్ గారి టీం హాస్పిటల్కి వెళ్ళేసి ఆ టీం కూడా మేము ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, లైఫ్ లాంగ్ వాళ్ళకి మేము చూసుకుంటామని భరోసా ఇచ్చినట్టు ఆ టీం చెప్పినట్టు మేము న్యూస్లో చూసాము. కానీ 25 lakhs ఇచ్చారు అని చెప్తున్నారు అక్కడ. కానీ అదంతా కూడా మనము ఆయన మీద పుకార్లు కూడా అనుకోవచ్చు కదా. మరి దానికోసం మనం ముందు చెప్పకూడదు, దాని గురించి కూడా ఆలోచిద్దాం. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాత్రము నేను ఇది ఒప్పుకోను. వాడు వీడు అనడం తప్పు. ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్కళ్ళని ఆయన పేదవాళ్ళని సినిమా వాళ్ళ మీద ఏడవద్దని చెప్పండి. అక్కడ ఫస్ట్ పేదవాళ్ళకి ఏమైతే పథకాలు ఉన్నాయో అది పెట్టమని చెప్పండి. ఫస్ట్ నేను కూడా చేశాను, ప్రజాభవన్లో నేను కూడా చేశాను. అది పథకాలు పెట్టేసి పేద ప్రజలకి ఆదుకోమని చెప్పండి. ఫస్ట్ సినిమా వాళ్ళ మీద ఏడిస్తే ఏమొస్తుంది? ఆయనకి ఒక పేరు చెప్పలేదని చెప్పేసి ఇంత దారుణంగా ఆయన మీద టార్గెట్ చేస్తే అందరికీ తెలిసిందే, పిల్లలకి తెలిసిందే. అది అలా టార్గెట్ చేయొద్దు. ఫస్ట్ ఆ బాబుకి ఏముందో అది వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి నేను ఇంకోటి కోసం నేనేమేస్తున్నాను, 25 లక్షలు కాదు, ఆ అబ్బాయి ఫ్యామిలీకి ఇతను 300 కోట్లు తీసుకున్నారు. దాంట్లో 10 కోట్లు ఇచ్చినా తక్కువే. 10 కోట్లు కాదు, 20 కోట్లు ఇచ్చినా వాళ్ళ ఫ్యామిలీకి తక్కువ. ఎందుకంటే ఒక అభిమానంతో ఇంత చిన్న పిల్లోడు అంత అభిమానం పెంచుకొని అతను చూడాలని తల్లిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. వాళ్ళ కోసం ఫస్ట్ ఆ పని చేయమని చెప్పండి. అది నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు నేను అనేది కూడా ఒకటే అంటున్నాను, ఒక సీఎంని మాట్లాడుకోలేము, వీళ్ళు కాదు హీరోలు, వాళ్ళంతా జీరోలే. నేను రియల్ హీరోలు ఎవరో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ వాళ్ళ గురించి ఎవరు చెప్పట్లా. రైతన్న ఫస్ట్ హీరో, ఇండియన్ ఆర్మీ హీరో, పోలీస్ ఆఫీసర్ హీరో. వాళ్ళు కాదు హీరోలు, వీళ్ళంతా జీరోలు. నేను అదే చెప్తున్నా నేను.